హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగుండారు? బాగుండారా? నేనైతే చాలా బాగుండా. చూడండి బా, మా కోయటోని ఖర్జూరపు తోట ఇది. ఆల్రెడీ చూసి ఉండారు మీరు. ఈరోజైతే మొత్తం చెట్లకి ఎరువు వేస్తూ ఉన్నాడు. చూడండి, యూరియా, ఫాస్ఫేట్ మొత్తం చెట్టుకి వేసి ఉన్నాడు. చూడండి, చెట్టుకి ఇవన్నీ చెట్లకి సుమారుగా ఒక 550-600 చెట్లు ఉన్నాయి. మొత్తం చెట్లకి ఒక్కడే వేసినాడు ఇది. అదే మనం ఇండియాలో అయితే ఒక 4-5 మంది కూలోళ్ళకి పిలుచుకోవాలా. వాళ్ళ కూలోళ్ళ ఖర్చులు, ఆ ఎరువు ఖర్చులు ఎంత ఉంటాయి చెప్పండి. ఇక్కడ ఒకరికి పెట్టుకొని ఒకరిని జీతం ఇచ్చేసి మొత్తం పని వాళ్ళతోనే చేపిస్తుంటారు. చూడండి ఎట్లా ఉందో. అయితే మొత్తం చల్లేసి ఇక్కడికి వచ్చినాడు. రాత్రి చెట్లకు నీళ్లు పెట్టింటే కొన్ని నీళ్లు నిలబడింటే ఐస్ గడ్డ ఎలా కట్టేసిందో చూడండి. అంత చలి ఉంది. ఐస్ చూడండి, గాజు పెంకులు ముక్కలు గాజు ముక్కలు అయినట్టే ఐసు. ఇంత చలి ఉంటుంది. ఎట్లా ఉందో చలి చూడండి. మొత్తం ఐస్ గడ్డ కట్టిపోయింది. కొన్ని నీళ్లు నిలబడి పోయింటే అట్లయింది. ఇక్కడ అంతా చలిగా ఉంటుంది. మొత్తం పైప్ లోపలంతా ఐసే ఉంది. ఈ చెట్లు ఏమైనాయంటే ఈ ఐస్కి, ఈ చలికి ఈ ఆకులన్నీ నల్లగా మారిపోయినాయి. చూడండి, కొన్ని ఆకులు పచ్చగా ఉన్నాయి, కొన్ని ఆకులు నల్లగా అయిపోయినాయి. చూడండి, అంత చలి, ఎక్కువ అంటే ఎక్కువ చలి పెట్టేస్తుంది. చూడండి ఎంత భారీగా చలి కూడా. అంత చలి, మొత్తం చెట్టంతా నల్లగా అయిపోయినాయి ఆకులన్నీ. అంత చలిలో కష్టపడాలా లేచి ఇక్కడ ఒక్కడే ఉంటాడు. చూడండి, మొత్తం చెట్లకన్నీ ఎరువు వేసేసి మోటార్ అయితే ఆన్ చేసేసినాడు. నీళ్లు పోతా ఉన్నాయి చెట్టుకి. ఇట్లా చెట్టు కాడ ఎందుకు మీరు కూడా అనుకోవచ్చు, ఎందుకు వీడియో తీస్తూ ఉండారనేసి. ఇక్కడ మా కోయేటోడు డైరెక్షన్ ఇస్తూ ఉన్నాడు. చెట్టు కాడ పోయి చెక్ చేయనేసి. ఎందుకు చెక్ చేయమంటే, ఇంతకుముందు మీరు ఐస్ చూసినారు కదా, ఆ ఐసు ఈ పైపుల్లో గడ్డ కట్టకపోయి ఉంటే పైపులు ఊడిపోతాయి. అందుకోసము చెట్టు కాడ పోయి చెక్ చెయ్యి, నీళ్లు పోతా ఉండాయా పోలేకంటే పైపు కదిలించాల. ఐసు ముక్కలు చేసేసి పైపు తొక్కితే అట్లా గడ్డలు ఇరిగిపోయి నీళ్లు వచ్చి చెట్లో పడతాయి. అందుకోసం, లేకంటే పైపులు ఊడిపోతాయనేసి డైరెక్షన్ ఇస్తా ఉన్నాడు మా ఓడు. మొత్తం చూడండి, చెట్టుకి మోటార్ ఆన్ చేసి కూడా ఒక్కడే ఉన్నాడు. మొత్తం చేసుకుంటాడు. మనం ఇండియాలో కూలోళ్ళకే పెట్టేయాలా, ఈ లెక్కలన్నీ కూలోళ్ళకే పెట్టేయాల. అంత ఉంటుంది. ఇండియాలో సింగిల్గా చేసుకున్నా కూడా మంచి లెక్కే ఉంటుంది. కూలోళ్ళకి తగ్గించుకొని, ఖర్చులు తగ్గించుకొని మొత్తం చేసుకుంటే బాగా ఉంటుంది ఇక్కడ కూడా. చూడండి, ఇదంతా బీడు ఉందన్నమాట. ఇంకా ఈ పక్క చెట్లే వేయాల. ఈ పక్క చెట్లు వేసేసే ఒక్కని వల్ల కాదు, ఇంకో మనిషికి తెచ్చిపెట్టాలా. ఇక్కడ మొత్తం చూడండి, మొత్తం బీడు ఉంది. సగం భూమిలోనే చెట్లు వేసినాడు, ఇంకా సగం భూమి ఖాళీగానే ఉంది. చూడండి, మొత్తం కోయటోడిపోతే దివాని, మనిషి వండుకునేదానికి వంట రూము, అతను పడుకునేదానికి ఒక రూము. మొత్తం ఈ చెట్లన్నీ పూల చెట్లన్నీ వేసినాడు. ఇదంతా పచ్చ గడ్డి వేసినాడు. ఇది పచ్చాకే తింటారు వీళ్ళు. అట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ. ఈ చలి అయితే భలే విపరీతంగా ఉంది. ఈ నిమ్మ చెట్లు ఒక 50 చెట్లు ఉన్నాయి. నిమ్మ చెట్లు ఈ చలికి ఏమైనాయంటే పసుపు పచ్చగా మారిపోతా ఉన్నాయి ఆకులన్నీ. ఈ నిమ్మ చెట్లు కూడా ఒక వారం కిందట భలే పచ్చగా ఉన్నాయి బాగా. ఈ చలికి ఇలాగ అయిపోతా ఉన్నాయి. అలాగైపోయినాయి బా. చూడండి, భలే ఉన్నాయి. మొత్తానికైతే పాదులు నిండిపోయినాయి, బాగా సూపర్గా నిండిపోయినాయి. ఈ పాదులన్నీ ఒక్కడే చేసినాడు ఈ చెట్లకు. ఈ పాదులు చూడండి, ఒక్కడే. ఎంత పని ఒక్కరితోనే చేయించుకుంటారు. చూడండి, సూపర్గా ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితోనే. మీరైతే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫుల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.